తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. స్థానికంగా ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వెనుక ఉన్నటువంటి స్క్రాప్ గోడౌన్లో భారీగా మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇక ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం అందడంతో టౌన్లో ఉన్నటువంటి దాదాపు 10 ఫైర్ వాహనాలన్నీ కూడా 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్క్రాప్ గోడౌన్ పక్కనే ఉన్నటువంటి టింబర్ డిపో, గ్యాస్ ఏజెన్సీలతో పాటు పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగే ఛాన్స్ ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మంటలు కనుక వ్యాప్తి చెంది పక్కన ఉన్నటువంటి టింబర్ డిపోకి కానీ ఆ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి ఆ యొక్క ఈ జ్వాలలు అటువైపు కనుక మళ్ళినట్లయితే ఇంకా ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అగ్ని ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండడంతో అక్కడున్న చుట్టుపక్కల వారందరూ కూడా పరుగులు తీస్తున్నారు. దానికి దూరంగా పరిగెత్తేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కానీ ఊహించినటువంటి అగ్ని ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా ఒకసారిగా ఉలికి పడేలా మారిపోయాయి. అక్కడున్న వారందరూ కూడా ఆందోళన చెందారు. వెంటనే వీటిని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంతలోనే అక్కడికి 10 వరకు ఫైర్ ఇంజన్లు వచ్చేసాయి. అన్ని ప్రాంతాల్లో నియర్ బై ఉన్నది కాకుండా దూరంలో ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజన్స్ని కూడా వెంటనే పిలిపించుకున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున ఆ యొక్క మంటలు వ్యాపిస్తున్నాయి కాబట్టి ఒకసారి ఆ దృశ్యాలు మనం కూడా చూడవచ్చు. అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రమాదం తాలూకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి అక్కడ కొంతమంది స్థానికులు కూడా మాట్లాడడం జరిగింది ప్రమాదానికి సంబంధించి. ఒకసారి వారేం మాట్లాడారు విందాం. అమ్మ ఒక అరగంట ముందు స్టార్ట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఇంకా అలాగా ప్లాస్టిక్ సరుకు వల్ల మంటలు ఎగేసి ఇది జరిగిందనమాట. ఇప్పుడు అదుపులో వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది. వస్తున్నాయి మొత్తం అన్ని వైజాగ్లో వైజాగ్లో ఉన్న బళ్ళన్నీ వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందమ్మా. ఇది మ్యాక్సిమం ఒక 12 లోపు అలా జరిగింది. మేము వేరే దగ్గర వర్క్ చేస్తున్నాం. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్మోక్ని బట్టి షాప్ క్లోజ్ చేసి వచ్చి హెల్ప్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. అది చూసి పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తున్నాం ఒక ప్రజలుగా. ఎంత వచ్చినా సరే ఇంజనీర్ అనేది కంట్రోల్ అవ్వడం అంటే కష్టం. ఇప్పుడు వాళ్ళు ఆపాలి అంటే వాటర్ సౌకర్యం ఉండాలి. ఇప్పుడు ఇది వాటర్ సౌకర్యం ఉన్న ప్లేస్ కాదు. ఇప్పుడు వాటర్ అయిపోయింది అంటే వాళ్ళు వాటర్ క్యాన్ తెచ్చి లోపు మళ్ళీ ఆర్పింది మళ్ళీ రైజ్ అవుతుంది. వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నారు, చేయలేదని మనం అనకూడదు. వాళ్ళు కూడా మాత్రం ఎంతకంటే కంట్రోల్ చేస్తారు. వేస్టేజ్ అంటే ఇది మనకు తెలీదు. నాది వేరేగా వెల్డింగ్ షాప్. నేను అక్కడ వర్క్ చేస్తాను. అక్కడ చూసి నేను చేస్తాను మేడం. ఇది మ్యాక్సిమం ఒక 2 అవర్స్ 1.5 అవర్ 2 అవర్స్ అవుతుంది. రైట్గా మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో అటు ఇటుగా ఆ సమయంలో వచ్చినటువంటి యొక్క అగ్ని ప్రమాదము క్రమంగా ఇంకా గంటలు గడుస్తున్నా కూడా పూర్తిగా అగ్ని దాహం అయితే కొనసాగుతుంది. మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ అక్కడ చెప్తున్నటువంటి ఒక వ్యక్తి దాని సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ అలాగే 6 months బ్యాక్ కూడా ఇలాంటి ప్రమాదం ఎక్కడ ఒకటి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మరలా అలాంటి అగ్ని ప్రమాదం ఇక్కడ కనిపించడం అనేది తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఆ విజువల్స్లో చూస్తేనే మనకు ఒళ్ళు గగ్గుర్లో పొడుస్తుంది. ఆ వచ్చేటువంటి అగ్ని మంటలు అనేటివి 100 మీటర్లకు పైగా ఎక్కువ కూడా ఆకాశానికి అంటేటువంటి పరిస్థితిలో అది దట్టమైనటువంటి పొగ అలుముకొని చుట్టుపక్కల వారందరినీ కూడా ఆ చుట్టుపక్కల ఇల్లులను కూడా కమ్మేసిన పరిస్థితి ఏర్పడింది. కాసేపు ప్రస్తుతానికైతే అదుపు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనూ పూర్తిగా పరిస్థితి అంతా కూడా అదుపులో ఉంటున్నట్టు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు.